హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా కోనసీమ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? అమ్మ అయితే ఒక డిష్ చేస్తుందన్నమాట. ఏంటమ్మా అని అడిగితే ఎండ్రీలు తలకాయలతో పొడి అనేది చేస్తుందన్నమాట. సరే షూట్ చేద్దాం, మన వాళ్ళకి కూడా చూపిద్దాం అనేసి నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్గా నువ్వులు అయితే వేసుకుంది. నువ్వులు, ధనియాలు, జీలకర్ర వేసేస్తుంది అనమాట. అది మంచిగా ఫ్రై చేసేసుకుంటుంది. నువ్వులు ఫ్రై చేస్తుంటే స్మెల్ అయితే చాలా బాగుంది. మన పూర్వకాలంలో అయితే మన నానమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు ఇలా చేసుకునేవారంట. ఎండ్రీలు అంటే డ్రై ఫ్రాన్స్ మీకు తెలుసు కదా, ఎండ్రీలు తలకాయలు అనేది పడేయకుండా దాన్ని ఇలా పొడి కింద చేసుకుని తింటే చాలా బాగుంటుందంట. అలాగే ఎండ్రీలు తలకాయలు కూడా ఇందులో అమ్మ అయితే వేసేసింది. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంతకీ ఏంటంటే అమ్మ ఎండుమిర్చి వేయటం మర్చిపోయిందనమాట. నేనే గుర్తు చేస్తే తర్వాత అప్పుడు వేసింది. మీ స్పైసీకి తగ్గట్టు అయితే మీరు వేసుకోండి. మా ఇంట్లో అంటే అమ్మ డాడీ కారం ఎక్కువ తినరు కాబట్టి కొద్దిగానే వేసింది అనమాట. ఒక 2 అయితే వేసింది అమ్మ. మీరు కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నిజానికి ఇది ఫ్రై చేస్తుంటే స్మెల్ అయితే చాలా బాగా వచ్చేసింది అనమాట. నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. యాక్చువల్గా ఈ వీడియో తీసి 2 డేస్ అయితే అయిపోయింది, కానీ పోస్ట్ చేయడానికి నాకు కుదరలేదు. ఫైనల్గా ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకుని మంచిగా చల్లార్చుకోవాలన్నమాట. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి, చాలా బాగుంది. నేను కూడా టేస్ట్ చేశాను అనమాట. ఫస్ట్ టైం నేను టేస్ట్ చేయడం. ఎండ్రీలు తలకాయలు పొడి మీ ఇష్టం ఏమన్నా. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీలో వేసేసుకుంటే ఈ విధంగా పౌడర్ అనేది వస్తుంది అనమాట. ఫ్రై చేసుకున్నాం కదా, అవంతా కూడా చక్కగా మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ కింద చేసుకుని వేడివేడి అన్నంలో